ఏంటి మన పాఠం? రక్షణ. ఇది ఏదో జంట పదాల్లో కనిపిస్తాయి కదా, హైదరాబాద్ సికింద్రాబాద్, భార్యాభర్తలు, చీకటి వెలుగు, కష్ట సుఖాలు, ఇలా జంట పదాలుగా ఉన్నట్టు కనిపిస్తుంది. రక్షణ, నిరీక్షణ. మనకు నిరీక్షణ అనే దాని గురించి పెద్దగా మనకు పట్టింపు లేదు. రక్షణ అనేది ఎక్కువగా మాట్లాడుకుంటాం మనం. బాప్తిసం పొందిన వారందరి గురించి కూడా చాలామంది ఏం మాట్లాడతారు? బ్రదర్ మీరు రక్షణ పొందారా అంటారు. పొందటం కాదు, రక్షణలోనికి వచ్చారా అనాలి, అంతే కదా. బస్సు ఎక్కిన వాడిని అప్పుడే బస్సు ఎక్కించి వెంటనే మీరు ఊరికి చేరుకున్నారా అంటే ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. కాబట్టి మనం రక్షణలోనికి వచ్చిన వారం అంటే బస్సు ఎక్కామని అర్థం. ఇక కుదుపులు, తర్వాత మధ్యలో సడన్గా బ్రేక్ వేయడాలు, వీటన్నిటికి తట్టుకొని కదా ఆఖరి వరకు ఉంటేనే మన స్టేజ్ దగ్గర మనము దిగగలం. కాబట్టి చూద్దాం ఈ రెండు గురించి బైబిల్లో దేవుడు ఏం వ్రాయించాడో. మనము చదువుకున్న లేఖన కదా సారం ముందు చదివి వినిపించారు కదా, ఒకసారి దాన్ని మనం చదువుకుందాము. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి. ఇది బైబిల్ పరిశోధన తరగతి కనుక ప్రసంగంలో కాకుండా మనం కొంచెం పరిశోధనాత్మకంగా వెళితే బాగుంటుంది. ఇప్పుడు నేనేదో చెబుతున్నానని నాది మాత్రమే వినటం కాదు, మీరు కూడా పరిశోధనలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి జాగ్రత్తగా నిదానంగా నేను మాట్లాడతాను, చక్కగా ఆలోచించుకోవటానికి మీరు ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఈ మాట చాలాసార్లు మనం చదువుకున్న తర్వాత మనకి ఏమర్థమైంది, మీకేమర్థమైంది? చాలాసార్లు చదువుకున్న సార్ అందులో ఉన్న సారం ఏమర్థమైంది తర్వాత నేను మాట్లాడతాను. చాలాసార్లు చదువుకున్నాను కానీ ఒక్కటి మాత్రం హైలైట్ చేసాము అందులో. ఏంటో తెలుసా? ఏంటి? సాత్వికం మీలో నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోను భయముతోను సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా. ఇదే కదా ఎక్కువ హైలైట్ చేసాం మనం. అంటే ఎవరైనా మనల్ని ఏదైనా ప్రశ్నిస్తే మనము సాత్వికముతో భయముతో మనము కదా వారికి సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి. అంటే బైబిల్ని బాగా నేర్చుకోవాలి, బైబిల్పై అవగాహన పెంచుకోవాలి. బైబిల్ గురించి ఎవరైనా ఏదైనా అడిగినా మనం చక్కగా సాత్వికంతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలి అన్న ఈ ధోరణిలోనే మనం వెళ్ళిపోయాం. ఇప్పుడు నేను చదువుతున్నాను బైబిల్ని, ఒకసారి చూడండి. నేను చదివినది బైబిల్లో ఉన్నది ఏమైనా తేడా ఉందో మీరు చెప్పాలి. ఇప్పుడు నేను చదువుతాను అదే వచనాన్ని చూడండి మరలా 15వ వచనంలో, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీ చేతిలో ఉన్న బైబిలును గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతో భయముతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండండి. నేను చదివిన మాట బైబిల్లో ఉన్న మాట ఒకటేనా? మీ చేతిలో ఉన్న జీవ గ్రంథము గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతో సమాధానం చెప్పుటకు సిద్ధంగా ఉండండి అని నేను చదివాను. బైబిల్లో ఉన్న ఈ వచనానికి నేను చదివిన మాటకు తేడా ఉందంటారా, ఒకటే అంటారా? ఏంటి తేడా? బైబిల్లో మనం పట్టుకున్న బైబిల్ను గురించి హేతు అడిగే వారికి సాత్వికంతో సమాధానం చెప్పాలి అని నేను కదా చదివాను. బైబిల్లో ఇప్పుడు ఏముందో చూద్దాం. ఇప్పుడు జాగ్రత్తగా, నిర్మలమైన మనస్సాక్షి గల వారై మీలో ఉన్న నిరీక్షణ, మీలో ఇది బయటికి కనిపించేది కాదు. మీలో అంటే నిరీక్షణ ఎక్కడ ఉంటుంది? అది మనం ధరించుకునే బట్టలు పైకి కనిపిస్తాయి, అంతే కదా, పైకి కనిపించేవి కొన్ని ఉన్నాయి. కానీ మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడిగే ప్రతి వారికి అన్నాడు. అర్థమవుతుంది అనుకుంటాను. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడిగే ప్రతి వానికి అంటే మనలో ఉన్న నిరీక్షణను గూర్చి కొంతమంది అడుగుతారట. హేతు అంటే ప్రశ్న, అంతే కదా, ప్రశ్నిస్తారు. దేని గురించి ప్రశ్నిస్తారు వాళ్ళు? దేని గురించి ప్రశ్నిస్తే మనం సాత్వికముతో భయముతో సమాధానం చెప్పాలి? మీలో ఉన్న నిరీక్షణను గూర్చి అన్నాడు.
మీలో ఉన్న నిరీక్షణ గురించి మీకు అర్థమైన వాళ్ళు అర్థం కాకపోతే అర్థం కాని వాళ్ళకి తర్వాత అయినా మీరు చెప్పండి. చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి అన్నాడు. అంటే మనల్లో ఎవరిలో నిరీక్షణ ఎవరిలో ఉంటుంది? ఇంతకి నిరీక్షణ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమన్నారు దీన్ని? హోప్ అన్నారు. హోప్ అంటే ఎదురు చూడటం, ఇంతేనా? ఆశించటం. హేతు అడిగే ప్రతివానికి దేని గురించి హేతు అడుగుతారు? మీలో ఉన్న నిరీక్షణ. ఎవరు వాళ్ళు నిరీక్షణ కలిగిన వారు? నిరీక్షణ కలిగిన వారెవరు? పోనీ లేని వారెవరు చూద్దామా? ఎఫెసీ పత్రిక. నిరీక్షణ లేని వారెవరో, నిరీక్షణ కలిగిన వారెవరో మనకు ముందు అర్థం కావాలి. ఓకేనా? ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరజనులను, నిరీక్షణ లేనివారును అన్నాడు. నిరీక్షణ లేనివారును. ఈ పత్రిక పౌలు గారు రాస్తున్నారు. ఎవరికి రాస్తున్నారు? ఎఫెసీలో ఉన్న అన్యజనులలో నుంచి క్రైస్తవులుగా మారిన వారికి పౌలు గారు రాస్తున్న ఉత్తరం. ఓకేనా? అన్యజనులుగా ఉండి క్రైస్తవులుగా మారిన వారికి పౌలు గారు రాస్తున్న ఉత్తరంలో ఏమన్నాడు? మీరు మునుపు చదవటం వల్ల ఆ కాలమందు ఇశ్రాయేలీయులతో, ఎందుకంటే ఇశ్రాయేల్ కదా దేవుని ప్రజలు, వారితో మీరు సహపౌరులు కాదు. వారితో మీకు పౌరసత్వం లేదు. వారు మీరు అప్పుడు ఒక్కటి కాదు. వారు దేవుని ప్రజలుగా ఉన్నారు, మీరు దేవునికి ప్రజలు కానివారుగా ఉన్నారు. ఓకే, సహపౌరులు కాక మీరు పరదేశులు. మీకు వాగ్దానాలు లేవు, నిబంధనలు లేవు. ఎప్పుడు క్రీస్తును నమ్ముకొనక ముందు మీరు వాగ్దానం లేదు, మీకు ఒక నిబంధన లేదు. తర్వాత మీరు పరజనులుగా ఉన్నారు. మీలో నిరీక్షణ అప్పుడు లేదు. ఇప్పుడు చెప్పండి, నిరీక్షణ కలిగిన వారెవరు, నిరీక్షణ లేని వారెవరు? నిరీక్షణ ఎవరిలో ఉంటుంది, ఎవరిలో ఉండదు? చెప్పండి. రక్షణ పొందిన వారిలో, క్రీస్తును నమ్మిన వారిలో నిరీక్షణ ఉంటుంది. నమ్మని వారిలో నిరీక్షణ ఉండదు. ఇంతకీ నిరీక్షణ అంటే ఏమని చెప్పుకున్నాం మనం? హోప్ కదా, ఎదురు చూడటం, వేచి ఉండటం. ఓకేనా? రక్షణ, నిరీక్షణ. రక్షణ అనగానే క్రీస్తును నమ్మి బాప్తిస్మములో పొంది కదా, క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముల్లోనికి ప్రవేశించటం. ఇది రక్షణలోనికి రావటం. రక్షణ, నిరీక్షణ రెండు వేరు కాదు. రక్షణతో పాటు నిరీక్షణ మనకు ఉండాలి. కానీ చాలామందికి ఇది అర్థం కావలేదు. ఒకసారి నిరీక్షణ గురించి మనం ఆలోచన చేద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని, ఇది కూడా మనం ఎప్పుడు చదువుకున్న మాటే. ఈరోజు మళ్ళీ దాన్ని బాగా వివరంగా ఆలోచన చేద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం తీశారు అందరూ? జాగ్రత్తగా మీరు ఇప్పుడు వినాలి. విశ్వాసం అనున్నది, ఇప్పుడు నిర్వచనం ఇస్తున్నాడు. విశ్వాసం గురించి మంచి నిర్వచనాన్ని దేవుడు బైబిల్లో రాయించాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. ఓకే, చదువుకున్నాం. ఇప్పుడు వివరణలోకి వెళ్తున్నాను నేను. ఇప్పుడు మిమ్మల్ని ప్రశ్నిస్తాను. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును అన్నాడు. ఇది మీకు అర్థం కావాలంటే ఒక విషయం చెప్తాను నేను. ఒక ఇద్దరు స్నేహితులు లేక ఇద్దరు వ్యక్తులు ఒక చోట, ఒక రోజు, ఒక సమయానికి కలుసుకోవాలి అనుకున్నారు. ఓకేనా? ఇది అర్థమైతే ఈ రెఫరెన్స్ మీకు అర్థమవుతుంది. ఇద్దరు వ్యక్తులు ఒక చోట కలుసుకోవాలనుకున్నారు. ఒక రోజు, ఒక సమయాన్ని అనుకున్నారు. ఆ సమయం రానే వచ్చింది. ఇద్దరిలో ఒక వ్యక్తి ముందు అక్కడికి వెళ్ళిపోయాడు, కలుసుకోవాలన్న చోటుకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత రావాల్సిన వ్యక్తి ఇంకా ఆయన రావటానికి కదా వస్తున్నాడు, దారిలో ఉన్నాడు. ఓకేనా? ఇప్పుడు ఇద్దరిలో ముందు వెళ్ళిన వ్యక్తి, ఆ తర్వాత ఇంకా రాబోతున్న వ్యక్తి, ఇప్పుడు ఇద్దరిలో జాగ్రత్తగా ఆలోచించి మీరు చెప్పండి. నిరీక్షిస్తున్నది ఎవరు? నిరీక్షింపబడుతున్నది ఎవరు? నిరీక్షిస్తున్నది ఎవరు? నిరీక్షణ అంటే ఏం చెప్పాం మనం? ఎదురు చూడటం. ఇప్పుడు ఎవరు చెప్పండి? నిరీక్షిస్తున్నది ఎవరు? ముందు వెళ్ళి కూర్చున్న వ్యక్తి. నిరీక్షింపబడుతున్నది ఎవరు? రాబోతున్న వ్యక్తి. అంతేనా?
ఓకే, ఇప్పుడు చదువుదాము. చదవండి. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క అన్నాడు. నిరీక్షింపబడు. ఇద్దరిలో నిరీక్షింపబడుతున్నది ఎవరు అని చెప్పుకున్నాం మనము? రాబోతున్న వ్యక్తి. నిరీక్షింపబడుతున్నవాడు రాబోతున్న వ్యక్తి. నిరీక్షిస్తున్నది ఎవరు? ఎదురు చూస్తున్న వ్యక్తి ఏమో ముందుగా వెళ్ళిన వ్యక్తి, ఎదురు చూడబడుతున్న వ్యక్తి రాబోతున్న వ్యక్తి. ఓకేనా? విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అన్నాడు. ఇప్పుడు చెప్పండి, నిరీక్షింపబడుతున్నది ఎవరు? నిరీక్షిస్తున్నది ఎవరు? నిరీక్షింపబడుతున్నది ఎవరు? నిరీక్షిస్తున్నది ఎవరు? ఎవరిలో నిరీక్షణ ఉంటుంది? నిరీక్షింపబడుతున్నది ఎవరు? నిరీక్షిస్తున్నది మనం, అంతేనా? క్రైస్తవులుగా ఎదురు చూస్తున్నాం, నిరీక్షిస్తున్నది మనం. ఇప్పుడు నిరీక్షింపబడుతున్నది ఏంటి? ఎదురు చూస్తున్నది మనం, ఎదురు చూడబడుతున్నది ఏంటి? పరలోకం, అంతే కదా? యేసుక్రీస్తు వారు, అంతేనా? తండ్రి అయిన దేవుడు. ఇవన్నీ నిరీక్షింపబడుతున్నవి. వాటి కొరకు మనము నిరీక్షిస్తున్నాం. ఓకేనా? విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క, నిరీక్షింపబడుతున్నది ఏది? పరలోకం, తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు వారు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అది పరలోకం కావచ్చు, తండ్రి అయిన దేవుడు కావచ్చు, యేసుక్రీస్తు వారు కావచ్చు. నిజ స్వరూపము అదృశ్యం అన్నాడు. మనం ఏదైతే నిరీక్షిస్తున్నామో, దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అవి అదృశ్యం. అదృశ్యం అంటే ఇన్విజిబుల్, అంటే కనబడటం లేదు. మనం దేని కొరకైతే ఎదురు చూస్తున్నామో అవి కనబడటం లేదు. తర్వాత చదవండి. అదృశ్యమైనవి, అవి అదృశ్యమే కానీ ఉన్నాయి. అవి అదృశ్యమే కానీ ఉన్నాయి అనుటకు రుజువే విశ్వాసం. అంటే మనకున్న విశ్వాసం ఏంటంటే, కనబడని ఆ లోకం, కనిపించని పరలోకమందున తండ్రి, కనబడని యేసుక్రీస్తు వారు, వారు కనిపించకపోయినా వారు ఉన్నారు, మా కోసం నిరీక్షింపబడుతున్నారు అనటమే విశ్వాసం. అవి కనిపించకపోయినా ఉన్నాయని నమ్మటమే మనకున్న విశ్వాసం. అందుకే నమ్మి బాప్తిసం పొందినవాడు కదా రక్షింపబడను. దానికంటే ముందు ఎలా వస్తుంది నమ్మకం? అది వినుట వలన విశ్వాసం. అంటే వింటే విశ్వాసమా? అంటే వింటే పరలోకం ఉందని అర్థమైపోతుందా? అంటే వింటే మనల్ని కన్నవాడు తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు అని అర్థమవుతుందా? మనం వింటే చాలు, మన కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు తండ్రి కుడిపార్శ్వమున ఉన్నాడు అని అర్థమవుతుందా? అదే నమ్మకం, అదే విశ్వాసం. విశ్వాసం అంటే కనిపించనివి కూడా ఉన్నాయి, అవి ఎప్పటికైనా నేను పొందుకుంటాను అని మనం విశ్వసించటమే. ఇప్పుడు అక్కడ వెళ్దాము. పేతురు రాసిన పత్రికలో మళ్ళీ 3:15లో నిర్మలమైన మనస్సాక్షి గలవారై మీలో ఉన్న నిరీక్షణ అన్నాడు. ఆ నిరీక్షణ ఎక్కడ ఉంటుందట? అది బయటికి కనిపించేది కాదు. ఏదో బోర్డు మనం తగిలేసుకొని తిరగము, నేను నిరీక్షణ గలవాడును అని. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడిగే ప్రతివాడు అన్నాడు. ఇంతకీ హేతువు ఎవరు అడుగుతారు? నిరీక్షణ కలిగిన వాడు అడుగుతాడా? లేనివాడు అడుగుతాడా? లేనివాడు అడుగుతాడు. లేనివాడు ఎవరిని అడుగుతాడు? నిరీక్షణ ఉన్నవాడిని అడుగుతాడు, అంతేనా? నిరీక్షణ ఉన్నవాడిని. పోనీ నిరీక్షణ అది బయటికి కనిపించేదా? కనిపించదు. మరి లోపల ఉన్న నిరీక్షణ, మనలో ఉన్న నిరీక్షణ, కనిపించనిదిగా ఉన్న ఈ నిరీక్షణ లేనివాడు మీలో నిరీక్షణ ఉంది అని ఎలా అర్థమవుతుంది? లోపల 2 కిడ్నీలు ఉంటాయి, ఒకటి లేకపోయినా ఒక దాంతో బ్రతకొచ్చు, అంతే కదా? లోపల నీకు తెలుసు కిడ్నీలు 2 ఉన్నాయా 1 ఉన్నాయా అనేది. బయటికి చూస్తున్నామని కనిపిస్తుందా? కనిపించదు. కానీ కొన్ని సిమ్టమ్స్ను బట్టి లోపల ఒకటే కిడ్నీ ఉంది అని కూడా కొన్ని కారణాల వలన, అందరు కాదు కొంతమంది చెప్పగలరు. మనకున్న పరిస్థితిని బట్టి, ఇప్పుడు డైజెషన్ సరిగ్గా కాలేదనుకోండి, జీర్ణ వ్యవస్థలో ప్రాబ్లం ఉందనుకోండి,
మలబద్ధకం ఉంటుంది. జీర్ణ వ్యవస్థలో సరిగ్గా అది పనిచేయకపోతే మలబద్ధకం, విసర్జనకు వెళ్ళదు. విసర్జనకు వెళ్ళలేదనుకోండి కదా, లోపల అన్నీ కూడా లేనిపోని రోగాలన్నీ పుట్టుకొస్తాయి. అంతేనా? ఒక్కోసారి పేగుల్లో ఇన్ఫెక్షన్ కూడా ఏర్పడుతుంది. కొన్ని సిమ్టమ్స్ని బట్టి లోపల మీకు ఇది ప్రాబ్లంగా ఉందని చెప్పవచ్చు. కానీ మనలో ఉన్న నిరీక్షణ లేని వారికి కూడా అది కనబడేది అనుకున్నప్పుడు ఏంటి మనలో ఉన్న నిరీక్షణ? ఏంటి? దేని కొరకు మనం ఎదురు చూస్తున్నాం? ఒకవేళ దాని కొరకు ఎదురు చూసే ఏ క్రైస్తవుడైనా భూమి మీద ఎలా బ్రతుకుతాడు? ఇంతకీ ఏంటి నిరీక్షణ? రక్షణ అనేది మనకు అర్థమైంది. ఆ తర్వాత వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ తర్వాత నమ్మిన వాడు బాప్తిసం పొందితే వారికి రక్షణలోనికి వచ్చేస్తారు. అయితే ఈ రక్షణ నిరీక్షణ అనేది వేరు కాదు. ఒకసారి ఆ బైబిల్లో మనం చూద్దామా? తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటివారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమను కవచమును రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణము అన్నాడు. శిరస్త్రాణం అంటే శిరస్సుకు అస్త్రం. ఇది మనం బండి మీద వెళ్తున్నప్పుడు కదా హెల్మెట్ వాడతాం. కొంతమందికి అలవాటు ఉండదు, కానీ హెల్మెట్ వాడాలి. హెల్మెట్ వాడినా చనిపోయాడు మన ప్రవీణ్ పగడాల గారు, అది వేరే విషయం అనుకోండి. అది పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. కానీ హెల్మెట్ వాడాలి. ఎందుకు వాడమంటారు అంటే శిరస్సుకు గనక దెబ్బ తగిలితే చాలా ప్రమాదం, ప్రాణాలు కూడా పోవచ్చు. మరి ఎక్కడ దెబ్బ తగిలినా బ్రతుకుతాడని కాదు, ప్రాముఖ్యమైనది శిరస్సు. ఇప్పుడు రక్షణ నిరీక్షణలు శిరస్త్రాణము అన్నాడు కదా, రెండు ఒక్కటిగా కనిపిస్తున్నాయి కదా, రక్షణ నిరీక్షణ అన్నాడు. అలాగే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనాన్ని చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 24వ వచనంలో, ఎలా అనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అన్నాడు. బాప్తిసం ఎంతమంది పొందారు ఒకసారి చేస్తారా? ఏమనుకోకుండా. థ్యాంక్ యూ. ఓకే దించేసాను. ఇప్పుడు ఈ మాట చదవాలి మీరు. నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితివి అన్నాడు. మీరు రక్షణలోనికి వస్తున్నప్పుడు మీకు నిరీక్షణ అనేది ఉందా? రక్షణలోనికి వచ్చారు కదా, నిరీక్షణ అనేది అప్పటికే మీకు అర్థమైందా, అర్థం కాలేదా? దేని కొరకు రక్షణలోనికి వచ్చినట్టు మనం? ఇప్పుడు ఒక వ్యక్తిని వివాహం ఆడాలి అనుకున్నప్పుడు ఇక మిగిలిన వారందరితో నాకు పని లేదు అనుకుంటాం, అంతే కదా. మొత్తం మన నిర్ణయం తీసుకుంటాం, ఈ వ్యక్తే, ఈయనే నాకు ఇక భర్తగా ఉంటాడు. అది నిర్ణయం. అది ఆ తర్వాత ఇక మనం ఏం చేయడానికి మనకు అవకాశం లేదు. అయితే బాప్తిసం దగ్గరకు వచ్చేసరికి క్రీస్తు మాట విని రక్షణలోనికి రావటం అనేది చిన్న విషయం కాదు. నీవు రక్షణలోనికి రావాలనుకున్నప్పుడే నీలో ఏముండాలట? నిరీక్షణ. ఏంట నిరీక్షణ? ఎదురు చూడటం. దేని కొరకు? పరలోకం కొరకు. నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు అక్కడే ఉన్నాడు. ఆ క్రీస్తును నా కొరకు బలి చేసిన పరలోకమందున తండ్రి అక్కడే ఉన్నాడు. నాకు దేవుడు ఇస్తానన్న నిత్య జీవం లేక ఆ పరలోకం కూడా నాకు కనిపించకుండా ఉంది. కాబట్టి ఇప్పుడు నేను వీటిని ఎలాగైనా నేను పొందుతాను, వీటి కోసం ఎప్పటికైనా నేను ఎదురు చూస్తాను అని నిర్ణయం తీసుకొని రక్షణలోనికి రావటం. అందుకేమన్నాడు? మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. నిరీక్షణ కలిగిన వారమై అంటే నిరీక్షణ లేని రక్షణ ఎలాంటిదో మీకు అర్థమవుతుంది ఆఖరిలో. కేవలం రక్షణ మాత్రమే నీకు తెలిసినది అనుకుంటే ఎంత ప్రమాదంలో ఉన్నారో మనకు అర్థం కావాలి. నిరీక్షణ లేని వారం, నిరీక్షణ కలిగిన వారమే రక్షింపబడితిమి, నిరీక్షణ గల వారమే రక్షింపబడితిమి అన్నాడు. ఏంటి మనకున్న నిరీక్షణ? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1:1 అంటాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, మన రక్షకుడైన దేవుని యొక్కయు మన నిరీక్షణ అయిన
క్రీస్తు యేసు అన్నాడు. ఆయన కదా మన నిరీక్షణ. ఆయన కోసమే కదా ఎదురు చూపు. ఎందుకు ఆయన కోసం ఎదురు చూడాలి ఇప్పుడు? ఎందుకు? ఆయన వస్తే ఇప్పుడు ఆయన కోసం నమ్మకంగా బ్రతుకుతున్న మనం అందరినీ కూడా ఆ క్రీస్తు కదా ఎక్కడికి తీసుకుని వెళ్తాడు? తండ్రి దగ్గరికి. మనం ఏంటంటే ఈ మాయలోకంలో, ఈ రంగుల ప్రపంచంలో ఎంతకాలమైనా ఇక్కడే ఉండాలి అన్నది మన కోరిక. ఉదయం లేచి మన ప్రార్థన ఎలా ఉంటుంది? ఈరోజు కూడా మాకు ఇచ్చినందుకు వందనాలు. దేని కొరకు? దేవుని పని కొరకైతే మంచిదే. మరలా తిని తాగి ఊరి మీద తిరగటం కోసం అయితే మాత్రం అది బాగుండదు. అంతే కదా? తండ్రి ఇంకా నా బ్రతుకులో ఇంకా కొంతకాలం ఇచ్చే తండ్రి, ఇలాంటి మోసపూరితమైన ఈ లోకంలో ఇలాగే పడుతూ లేస్తూ ఉంటాను. పౌలు గారు అంటారు, ఆయనకైతే ఈ లోకంలో ఉండటం అసలు ఇష్టం లేదు ఆయనకి. కాకపోతే మిమ్మల్ని బట్టి నేను ఉంటాను, మిమ్మల్ని బట్టి ఉంటాను. నాకు మాత్రం తొందరగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎందులో ఉన్నాను? పాప శరీరాకారంలో ఉన్నాను, దేహంలో. ఎప్పటికైనా నన్ను పడగొట్టాలని చూస్తుంది అది. కాబట్టి తొందరగా అందులోంచి, పాపం నుంచి అయితే విడుదల కలిగింది, దేహంలో నుంచి తొందరగా నాకు విడుదల కలగాలి. ఎందుకంటే నేను వెళ్ళిపోవాలి తొందరగా. కాకపోతే మీకోసం నేను శరీరంలో ఉండాలి. ఎందుకంటే శరీరంలో ఉంటేనే నేను మీకోసం సువార్త చెప్పగలను, దేవుని పని చేయగలను. కానీ మనది ఎలా ఉంటుంది పరిస్థితి? మనం కలలు కంటాం. ఏం కలలు కంటాం? ఇల్లు సగం పూర్తయింది కదా, మొత్తం పూర్తి కావాలి, అందరిని ఆహ్వానం పలకాలి, భోజనాలు సిద్ధపరచాలి, ఆ తర్వాత బాగా ఏదో అందరితో ఆనందపడాలి, ఆ తర్వాత భోజన కార్యక్రమాల్లో అందరూ ఆనందంగా తింటూ ఉంటే లొట్టలు వేసుకొని వారిని చూసి మనం ఆనందపడాలి. ఆ తర్వాత ఏదో ఒకటి కరెంట్ షాకో లేక మోటార్ కనెక్షన్ ఏదో ఒకటి కనెక్షన్ తగలాలి, ఆ తర్వాత షార్ట్ సర్క్యూట్ ప్రాణాలు విడిచిపెట్టాలి. ఆదంలో అదే జరిగింది. బాగా ఇల్లు కట్టుకున్నాడు, అంత పూర్తయింది, అందరిని ఆహ్వానించాడు, మంచి మంచి గోమలాడే వంటలు. ఇంకా కొద్దిసేపు అయితే అందరూ వచ్చేస్తారు, కార్యక్రమం అయిపోతుంది, ఇక భోజనాలు. ఎవడో ఎలక్ట్రీషియన్ అక్కడ మోటార్ ఏదో పెట్టాడు, సరిగ్గా కనెక్షన్ అది మరి వైరు కూడా సరిగ్గా టేప్ చుట్టలేదు, ఏమో అర్థం కాలేదు. కానీ ఈయన ఎందుకు వెళ్ళాడు మహానుభావుడు? అక్కడ అందరి బంధువులు వస్తే వాళ్ళ దగ్గర ఉండకుండా దాన్ని పట్టుకోవడానికి వెళ్ళాడు, పట్టుకున్నాడు, చచ్చిపోయాడు. వంటలు అలాగే ఉన్నాయి. వచ్చిన వారందరూ ఇంకా దుఃఖసాగరంలో మునిగిపోయారు. పూర్తి అవుతుంది అనుకుంటాం మనం, పూర్తి కాకుండానే వెళ్ళిపోతాం. అది పూర్తవుతుంది, కానీ అందులోకి నువ్వు ఎంటర్ కదా, నువ్వు అడుగు పెట్టకుండా ఎక్కడికి? శ్మశానానికి మనం మోసుకుని వెళ్ళాలి. ఎన్నో అనుకుంటాం మన జీవితంలో, అన్నీ అవుతాయని మాత్రం అనుకోకండి. అవుతాయి. ఏవైతే తెలుసా? దేవుణ్ణి కోరుకుని నేను ఈ పని కష్టపడాలి అని అనుకున్నావా, ఖచ్చితంగా దేవుడు సంపూర్తి చేస్తాడు. అది పూర్తి కాకపోయినా మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మన మనసులో దేవుని కోసం మనం ఆలోచిస్తున్నాం కదా, మనం దేవుని కోసం ఉన్నాం కదా. అందుకే మన నిరీక్షణ ఎవరు? మన నిరీక్షణ అయి ఉన్న క్రీస్తు యేసు. ఆయన రాకడ కొరకే కదా మనం అంతా నిరీక్షిస్తున్నాం. నువ్వు రక్షణలోనికి వచ్చేటప్పటికే ఈ ఆలోచన మనకుందా? ఈ ఆలోచన ఉందా? క్రీస్తు కోసం ఎదురు చూడటం, కనిపించిన పరలోకానికి వెళ్ళాలనుకోవటం, కనిపించిన కన్నతండ్రిని చూడాలనుకోవటం, ఈ నిరీక్షణతోనే రక్షణలోనికి వచ్చావా? ఇది ఏది అర్థం కాకుండానే ఏదో బాప్తిసం పొందాలి, ఇక వయసు అయిపోతుంది, ఇక మన ఆరోగ్యం దెబ్బతింటుంది, తీసుకోవాలి అని అందరిని ఎవరినో చూసి బలవంతంగా తీసుకున్నావా? లేదా బలవంతంగా కాకపోయినా వాక్య ప్రకారంగానే నువ్వు బాప్తిసం పొందినా కనీసం నిరీక్షణ అనే పదానికి ఏమైనా అర్థమైందని ఆ పదం? ఎందుకంటే మన నిరీక్షణ ఎవరో కాదండి, యేసుక్రీస్తు వారే. ఆయన కనిపిస్తున్నాడా? కనబడటం లేదు. విశ్వాసానికి అదే కదా నిర్వచనం. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము ఉన్నవి, అవి కనిపించకపోయినా ఉన్నాయి అని నమ్మటమే విశ్వాసం. కాబట్టి రక్షణతో పాటు నిరీక్షణ, ఇది రెండు వేరువేరు కాదు. ఇవి నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి అంటాడు. ఇక అబ్రాహాం గారి గురించి ఆలోచన చేస్తే ఆయనైతే చూడండి, ఆయన గురించి ఏం చెప్పబడింది? 4:18 రోమపత్రిక, రోమేలకు రాసిన పత్రిక 4:18 నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఎవరైనా? అబ్రహాం గారు. అప్పటికి ఏమైనా ధర్మశాస్త్రం ఉందా? మోషే కాలంలో వచ్చింది, అంతేనా?
మోషే కాలానికి ముందు ఉన్న అబ్రహాము గారు ఆ కాలంలో అసలు నిరీక్షణ అనే దానికి ఆధారం లేదట. నిరీక్షణ అనే దానికి అసలు ఆధారమే లేదట. ఇప్పుడు నిరీక్షణకు ఆధారం ఉందా లేదా? నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాం గారు ఏం చేశారట? అతడు నిరీక్షణ కలిగి ఆయన కాలంలో నిరీక్షణకు ఆధారం లేదు. ఇప్పుడు మనకు నిరీక్షణకు ఆధారం ఉందా లేదా? ఎవరు ఆధారం? యేసుక్రీస్తు వారు. మరి అబ్రహాము కాలానికి క్రీస్తు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినవాడు కాదు, శ్రమలు అనుభవించిన వాడు కాదు, చనిపోయి సమాధి చేయబడలేదు, తిరిగి లేవలేదు. ఇవి ఏవి జరగకముందే అబ్రహాము గారు నిరీక్షణ కలిగి నమ్మినవాడు. మరి ఈ నిరీక్షణకు ఆధారం ఇప్పుడు ఉంది కదా బలంగా. యేసుక్రీస్తు వారు పుట్టాడు, ఆ తర్వాత దేవుని మాటలు ప్రకటించాడు, మన కోసం శ్రమలు అనుభవించాడు, శిలువలో ప్రాణాన్ని పెట్టాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోహణమై వెళ్ళిపోయాడు, తిరిగి వస్తాను అన్నాడు. ఉంది ఆధారం? ఉంది ఆధారం. నిరీక్షణకు ఆధారం లేని ఆ కాలములోనే నిరీక్షణ కలిగి అబ్రహాము గారు నమ్మారే. నిరీక్షణకు ఆధారము లేని ఆ కాలములోనే నిరీక్షణ కలిగి నమ్మిన అబ్రహాం ఎక్కడ? నిరీక్షణకు ఆధారం, బలమైన ఆధారం ఉన్న ఆ క్రీస్తును నమ్మని మనం ఎక్కడ? మనం ఇప్పుడు ఇంకా క్రీస్తు రాలేదు, ఏమి జరగలేదు, కానీ ఎప్పుడో వస్తాడు, జరుగుతుందని నమ్మిన అబ్రహాము గారు నిజంగా దేవుణ్ణి నిరీక్షణ కలిగి నమ్మినవాడు. ఇప్పుడు రక్షణలోనికి రావటమే తప్ప నిరీక్షణ అనే పదానికి అర్థమే తెలియదు మనకు. పౌలు గారు కూడా తన సువార్త ప్రకటిస్తున్న కాలంలో ఎక్కడికి వెళ్ళినా ఆయన దూషింపబడ్డాడు, శ్రమలు అనుభవించాడు. రాజుల అధికారుల ఎదుట కూడా తీర్పు కోసం నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఇబ్బందులు ఎందుకు ఎదుర్కొన్నాడో తెలుసా మీకు? ఒకవేళ అడిగితే ఏం చెప్తారు? సువార్త కోసమే అంటారు. అంతేనా? సువార్త కోసమే, సువార్త ప్రకటిస్తున్నందుకే ఆయన విమర్శింపబడ్డాడు, అందరి ముందు నిలబడ్డాడు అని మీరు అంటారు. ఒకసారి బైబిల్ చూద్దామా? ఎందుకోసం ఆయన నిలబడవలసి వచ్చింది? అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనం. అపోస్తల కార్యములు 23వ అధ్యాయం 6వ వచనంలో అసలు ఎందుకు పౌలు గారు విమర్శింపబడ్డాడు, అందరి చేత ఎందుకు ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎందుకు ఎక్కడ వెళ్ళిన కష్టాలు, బాధలు, కన్నీళ్లు, ఎందుకు అవన్నీ? వాళ్ళు సద్దుకయ్యులు, పరిచయులు ఒక్కొక్క భాగం ఉన్నారు. ఓకే, పౌలు గ్రహించి సహోదరులారా నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను, మనకున్న నిరీక్షణను గూర్చి, మృతుల పునరుత్థానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నాను. నేను ఎందుకు అందరి చేత విమర్శింపబడుతున్నాను తెలుసా? నేను నిరీక్షణ కలిగిన వాడనై ఈరోజు సువార్త ప్రకటిస్తున్నాను. ఏంటి నాలో ఉన్న నిరీక్షణ? ఎక్కడికి వెళ్ళినా దెబ్బలు తింటూ ఉన్నా ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళి సువార్త ఎందుకు ప్రకటిస్తున్నానో తెలుసా? ఈ దేహం కదా శిథిలమైపోయి దెబ్బలతో బాగా అలిసిపోయి, ఒకవేళ ఈ దేహం మట్టిలో కలిసిపోయినా నేను దేనికోసం నిరీక్షిస్తున్నాను? ఆ తర్వాత మరలా తిరిగి లేస్తానని కదా, మృతతుల్యమైన ఈ శరీరంపై ఏది అక్షయమైన శరీరాన్ని ధరించుకొని నిత్య జీవానికి వెళ్ళిపోతానని నిరీక్షణ పౌలు గారికి ఉంది. దానికోసం విమర్శింపబడుతున్నాడు. ఇంత కష్టపెట్టినా ఎందుకు పౌలు గారు ఎక్కడ వెనక్కి తగ్గకుండా సువార్త ప్రకటిస్తూ ఎందుకు వెళ్ళిపోతున్నాడు? చూసారా? అంటే పౌలు గారిలో ఉన్న నిరీక్షణ ఇప్పుడు వారికి కనిపించిందా? బయటికి కనిపించింది. ఎలా కనిపించింది? తనకున్నదంతా పౌలు గారు దేంతో ఎంచుకున్నాడట? పెంటతో ఎంచుకున్నాడు. మనము పెంటను కూడా సొమ్ము చేసుకునే రకం మనది. అంతేనా? క్రైస్తవుడుగా మారిన తర్వాత ఉన్నదంతా పెంటగా ఎంచుకున్నగా పౌలు గారు ఉన్నాడు. మనం చూస్తున్నాం బైబిల్లో. మనము పెంటతో కూడా వ్యాపారం చేసే మనస్తత్వం మనది. ఉన్నదంతా ఎందుకు పెంటగా ఎంచుకున్నాడు? ఇది మనతో పాటు వచ్చేది కాదు, మనతో ఉండేది కాదు. శాశ్వతమైనది ఒకటి ఉంది. చూసారా? నిరీక్షణ ఉంది ఆయనకి. నిరీక్షణ. ఆయన ఉన్నదంతా విడిచిపెట్టేశాడు. తన కష్టార్జితాన్ని కూడా సహోదరుల కోసం ఖర్చు చేశాడు కదా. తన ఆరోగ్యాన్ని అంతటిని కూడా సువార్త కోసం ఫలంగా పెట్టేశాడు. కాబట్టి పౌలు గారు అందరి చేత ఎందుకు ఇబ్బంది పడవలసి వచ్చింది అంటే ఆయన నిరీక్షణ గలవాడై దేవుని కొరకు నమ్మకంగా బ్రతకటం వలన
చూసిన వారు అనేక మంది ఏంటి అసలు ఈయనలో ఉన్న నిరీక్షణ, దేనికోసం ఎదురు చూస్తున్నాడు? ఇల్లు విడిచిపెట్టాడు, పెళ్ళి వద్దంటాడు, ఆ తర్వాత ఆస్తిపాస్తులు విడిచిపెట్టేశాడు. ఆయన లేనివాడు అనుకుంటున్నారా పౌలు గారు? తనకున్నదంతా అన్నాడంటే చాలా ఉంది ఆయనకి, కానీ వద్దనుకున్నాడు. ఉన్నదంతా వద్దనుకొని వచ్చేసాడు. ఏంటి ఈయనలో ఉన్న నిరీక్షణ? అందుకే ఏమన్నాడు అక్కడ పేతురు పత్రికలో, మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతువు అడుగుతున్నారు ఇప్పుడు పౌలు గారిని. ఏంటి కారణం? అన్నీ విడిచిపెట్టి అన్నిటిని వద్దనుకొని కనీసం సుఖభోగాలు కూడా, కనీసం భార్యతో కూడా సుఖపడే ఆ పరిస్థితి కూడా వద్దనుకున్నావు కదయ్యా. సరే ఏంటి నీలో ఉన్న నిరీక్షణ? దేనికోసం ఎదురు చూస్తున్నావు నువ్వు? 26:7 వచనం చూడండి మళ్ళీ. అదే అపోస్తల కార్యంలో 26:7 అదే అపోస్తల కార్యంలో 26 మన 12 గోత్రముల వారు 7 వచనంలో మన 12 గోత్రముల వారు ఎడతెగక రాత్రింబగళ్ళు దివారాత్రులు దేవుని సేవించుచు ఆ వాగ్దానము పొందుదుమని నిరీక్షించుచున్నారు. ఈ నిరీక్షణ విషయమే యూదులు నా మీద నేరము మోపుతున్నారు. ఈ నిరీక్షణ విషయమే. ఏంటి నాకున్న నిరీక్షణ? ఆ తర్వాత మహిమగల లోకాన్ని పొందుతానని నాకు తెలుసు, మహిమ శరీరాన్ని పొందుకుంటాను అని తెలుసు, నా కోసం ప్రాణం పెట్టిన క్రీస్తు వస్తాడని తెలుసు, ఆయన ద్వారా తండ్రి ఉన్న లోకానికి చేరుకుంటానని తెలుసు. అందుకే వీటన్నిటిని పరిత్యజించి అన్నిటిని విడిచిపెట్టి అన్నిటిని పెంటగా ఎంచుకొని నేను ఈ లోకంలో ఏది నాకు వద్దు అని వేటి మీద ఆశ పెట్టుకొనకుండా నేను కేవలం అందరి చేత హింసింపబడతానని తెలిసి కూడా సువార్త ప్రకటించడానికి ప్రతి ప్రాంతానికి వెళ్ళిపోతున్నాను. నేను ఎన్ని అడుగులు వేస్తానో అన్ని అడుగుల భూమి నా కొరకు దేవుడు నాకు ఇస్తాడు. ఎంత దూరం నేను అడగగలవు సువార్త కోసం? అంత స్థలమా మన కొరకు పరలోకంలో? ఆఫ్టర్ ఆల్ ఒక 60 సంవత్సరాలు భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా తాను అనుభవించే 60 సంవత్సరాలలో ఈ ప్రకృతి గురించి ఎవడైనా ఎప్పుడైనా చెడ్డగా మాట్లాడా? దాని గురించి పాటలు రాశారు సినిమాల్లో. వాటి అందాల గురించి కదా పాటలు రాశారు. చెట్లు, గుట్టలు, లోయలు, సముద్రాలు. మనం బ్రతికే 60 సంవత్సరాల ఈ బ్రతుకుకే దేవుడు ఇంత అందమైన లోకాన్ని చేశాడు అనుకున్నప్పుడు ఆయన కోసం బ్రతికి మరణించిన వారి కోసం ఏమి ఉండదా? ఏదో అంత ప్లెయిన్గా ఉంటుంది, కలర్లు ఏమి ఉండవు అనుకుంటున్నారా? ఆకలి దప్పికలు లేని రాజ్యం అనగానే అక్కడ యాపిల్ పండ్లు, తర్వాత ఇవేవి సపోటాలు ఇవేవి ఉన్నాయనుకుంటున్నారా? అంటే ఇవి ఉంటాయనుకోకండి. మళ్ళా ఆకలి దప్పికలు లేని లోకం అనగానే మీకు ఏం గుర్తుకొస్తుంది? అంటే అసలు ఆకలి ఉండదనా? ఏదైనా తోటలో ఆదాము వాళ్ళకి ఆకలి ఉందా లేదా? ఉంది. కానీ ఉన్న ఆకలి వెయ్యగానే తినటానికి పనులు ఉన్నాయా లేదా? అది ఆకలి లేని జీవితం. అది అంటే ఆకలి వేసినప్పుడు ఏమి లేకపోతే ఆకలి ఉన్నట్టు, ఆకలి అయినట్టు. ఆకలి వేసినప్పుడు పక్కన బిర్యానీ ఉందనుకోండి, మనకెందుకు ఆకలి? అన్ని దేవుడు సిద్ధపరిచాడా? తాత్కాలికమైన ఈ లోకం ఇంత అందంగా ఉండనుకుంటే సెలయేళ్ళు, చెట్లు, గుట్టలు, పచ్చని మైదానాలు, ఆయన కోసం బ్రతికి నిరీక్షించిన వారి కోసం దేవుడు ఏది పెట్టలేదా? ఏమి లేదా? ఊరికి ఆయన చూస్తూ ఉంటామా? చాలా ఉంది. మనం మరణించి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన కోసం బ్రతికి వెళ్ళిపోయిన తర్వాత, ఆయన కోసం బ్రతికి వెళ్ళిపోయిన తర్వాత. కాబట్టి పౌలు గారు దేనికోసం విమర్శింపబడ్డాడు? నిరీక్షణ. మనం ఎందుకు విమర్శింపబడటం లేదు? మీకు అర్థం కావాలి. ఇప్పుడు మనల్ని ఎందుకు అందరూ తిట్టుకోవడం లేదు? క్రీస్తు నమ్మిన మన గురించి చెడ్డగా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది అంటే నువ్వు ధన్యుడు బ్రదర్. నువ్వు నీ గురించి చెడ్డగా ఏం మాట్లాడతారు? చెడ్డగా నువ్వు చేసిన చెడు పని గురించి కాదు. నువ్వు ఎక్కడ పనికి ఎప్పుడో అవసరమైనప్పుడు పనికి వెళ్తావు, కానీ సువార్త సభలు అనగానే వెంటనే వెళ్తావు. నీ కష్టార్జితాన్ని ఇంట్లో నువ్వు తినడానికి ఉన్నా లేకపోయినా ఏదైనా సహోదరులు సువార్త కూడికి పెట్టారనుకున్నప్పుడు కదా వారికి నువ్వు డబ్బుని ఇచ్చేస్తావు. నీకోసం బంగ్లాలు కట్టించుకోవు, నీకోసం ఏది ఆశించవు. ఇవన్నీ ఉన్నప్పుడు వాటి కోసమే వెంటాడుతున్న, పరుగులు పెడుతున్న పక్క సహోదరుడు నీ గురించి ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? ఏం బ్రదర్ నేను రోజు పనికి వెళ్తాను, ఇంట్లో నలుగురు చేస్తే కానీ మాకు ఇంట్లో అవ్వదు,
నీవేంటి సభలు అంటావు, వాక్యం అంటావు, తర్వాత వాళ్ళకి ఇంత ఇచ్చానంటావు, ఆ తర్వాత సువార్త కోసం వెళ్ళిపోతావు. ఏంటి మీకు ఏం పరిపాట లేదు, ఎప్పుడు ఇదేనా? కానీ సంపాదించుకొని కొంచెం ఇల్లు కట్టుకోవచ్చు కదా. పిల్లలు పెళ్ళిళ్ళకి వచ్చారు, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం లేదు. మేమేమో ప్రతిరోజు ఇంట్లో నలుగురు వెళ్ళిపోతున్నాము, మీరేమో అసలు పెద్దగా దాని గురించి ఆలోచన లేదు. ప్రార్థన అంటారు, ఎప్పుడు మీ ఇంట్లో పాటలు వినిపిస్తాయి, ఆ తర్వాత కుటుంబ ప్రార్థనలు అంటారు కదా, సభలు అంటారు, మీటింగ్లు అంటారు, దేవుని పని అంటారు. అంటే మనలో ఉన్న నిరీక్షణ కనబడుతుందా? నిరీక్షణ లేని వారికి కనబడుతుంది. నీవు అవన్నీ ఎందుకు చేస్తున్నావు అంటే నీ నిరీక్షణ హోప్ ఉంది. అంటే ఇవన్నీ చేస్తే నిత్య జీవాన్ని నేను సంపాదించుకుంటాను అని నీకు అర్థమైంది కనుక అవసరమైనప్పుడు నీ పని నువ్వు చేసుకుంటూ ఎవరిని ఆశించకుండా దేవుని పనిలో నిత్యము ఉంటున్న నీ మీద దృష్టి పడిన కొందరు ఏమిటయ్యా నాకు తేలాలి ఈరోజు, ఏంటి మీరు సరిగ్గా పనికి వెళ్ళరు, అసలు మీకు బ్యాంక్ బ్యాలెన్స్లు కూడబెట్టుకోరు, సరిగ్గా తిండి తినరు, దేవుని పని అంటారు. ఏంటి దీనివల్ల లాభం? సువార్తకి వెళ్ళే వారి గురించి అందరూ ఏమంటారు? ఏం పని పాటలేదంటారు. వాళ్ళకేం సంసారాలు లేవా? హాయిగా ఫ్యాన్ కింద పడుకోవచ్చు కదా. ఎందుకు వెళ్తున్నారు వీళ్ళందరూ? ఏదో మా సహోదరులుగా అందరినీ కాపాడుకోవాలని ఆలోచన. వీళ్ళేమంటారు? పని పాట లేదా అన్నారు. మీరేం భిక్షం ఎత్తుకుంటున్నట్టు కదా అందరిని అడుక్కోవటానికి వస్తున్నారు అన్నాడు. పేడ నీళ్ళు చల్లారు, నానా మాటలు, దుర్భాషలు. మీలో ఉన్న నిరీక్షణను గూర్చి హేతు అడిగే ప్రతివాడు, మనలో ఉన్న నిరీక్షణ, ఎప్పుడు మనలో నిరీక్షణ ఉందని అర్థమవుతుంది? మనము మన పనుల కంటే అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడాలి. అంటే యేసుక్రీస్తు కార్యములను గురించి ఆలోచించే వాడికి ఏముందన్నమాట? నిరీక్షణ. వాటి గురించి అస్సలు పట్టించుకునే వానికి ఏం లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదంటే ఎదురు చూడటం లేదు. పరలోకం కానీ క్రీస్తు కానీ ఇవి ఏవి బొత్తిగా మనసులు లేవు. నమ్ముకున్నానా, వెళ్తే వెళ్దాం, ఉంటే ఉంటాం, అంతే కదా. బోధేపాడులోనే ఎక్కడో ఒకసారి సభ జరిగింది, ఉపేంద్రన్న గారి సభ అనుకుంటాను. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చాలామంది రాలేదు. ఆ ఊర్లో ఎప్పుడు పెట్టినా రారట. మేము కూడా 2 సార్లు వెళ్ళాం. ఎందుకు ఊర్లో ఉన్నారా లేక ఉండి రాలేకపోతున్నారా, ఎక్కడికైనా వెళ్ళిపోయారా అని ఎంక్వైరీ చేయడానికి కొంతమంది యవనస్తులు మేము బయలుదేరాం. వెళ్తే ఒక ముసలాయన ఇంటి ముందు కూర్చున్నాడు. అవి ఏమో ఆరేసుకున్నాడు ముందు ఇంటి ముందు. ఏంటి పెద్ద ఆయన, మీటింగ్ ఉంది కదా నేను రావటం లేదంటే, నేను వస్తే ఇవెవరు చూస్తారు నాయన అంటున్నాడు ఆయన. ముందు ఏవో ఆరేసుకున్నాడు, ఏదో మాంసపు ముక్కలు ఏమో మీరేమంటారు ఇక్కడ, ఏంటో ఉరికెలో మురుకలో ఏంటో ఆరేసుకొని నేను వస్తే కుక్కలు తింటాయి కదా నాయన, కాకులు ఎత్తుకుపోతాయి కదా, వాటికి నేను కాపలా. అంటే నేను ఆ పెద్ద ఆయన్ను ఇక్కడ ఏదో నేను హేళన చేయటానికి కాదు, అలాంటి పరిస్థితి వాక్యము ద్వారా తీసుకొని రానందుకు కదా అలాంటి పరిస్థితి వచ్చింది అందరికీ. అర్థమైతే ఎందుకుంటాడు ఆయన పెద్ద ఆయన? అర్థం కానందుకే కదా వాటి కాపలాగా ఉన్నాడు. అర్థమైతే వాక్యం వినటానికి వచ్చేవాడు, దేవుని పని కోసం కష్టపడాలనుకునేవాడు. నిరీక్షణ లేని రక్షణే ఈరోజు క్రైస్తవులందరిలో కనిపిస్తుంది. నిజంగా మనలో కనుక ఆ ఎదురు చూపు ఉంటే మనం అన్నీ కూడా విడిచిపెట్టి ముందు దేవుని పని అంటాం. ముందు దేవుని పని. యోహాను సువార్త 15:19. యోహాను సువార్త 15వ అధ్యాయము 19వ వచనం చూద్దామా. మీరు లోక సంబంధులైన ఎడల, క్రీస్తు వారు మాట్లాడేవాడు కదా, జాగ్రత్త చూడండి బాగా దాన్ని. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అన్నాడు. జాగ్రత్త చూడండి మాట. మీరు లోక సంబంధులైన ఎడల, లోక సంబంధులు అంటే లోకంలో ఉన్నవారు చదువుకోవాలనుకుంటారు కదా, లోకంలో ఉన్నవారు బాగా అన్ని సంపాదించుకోవాలనుకుంటారు, పేరు ప్రతిష్టలు వీటన్నిటి కోసం ప్రాకులాడుతున్నారు. ఒకవేళ మీరు కూడా వారి సంబంధులైతే, అలాంటి వారైతే లోకం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఏమన్నాడు అక్కడ? స్నేహించును అన్నాడు. స్నేహించును. ఈ ఆడవాళ్ళకు మీకు బాగా, స్త్రీలకు బాగా తెలిసిన విషయం ఇది. మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఏ ఇంటికి వెళ్ళకుండా తన దగ్గరికే రప్పించుకునే పవర్ ఉన్న స్త్రీలు ఉంటారు కొంతమంది. అంటే స్త్రీల గురించి మాట్లాడుతున్నాను. స్త్రీలు ఒకరి ఇంటికి వెళ్ళకపోయినా తమ ఇంటికి రప్పించుకునే కెపాసిటీ ఉంటుంది కొంతమందికి.
వాళ్ళందరూ అక్కడ చేరుతారు. ఎక్కడ లేని రాజకీయాలు అన్నీ వస్తాయి. ఏంటి రాదు, దేశ రాజకీయాలు కాదు. వీళ్ళేదో అది ఈ దేశ ఆర్థిక పరిస్థితి ఏదో కుప్ప కూలిపోతే వీళ్ళు ఏదో నిలబెడతామన్న పరిస్థితి ఏమి ఉండదు అక్కడ. ఆ ఊర్లో ఉన్నవన్నీ వస్తాయి, అక్కడికి వస్తాయి. కొంతమంది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఉన్న చోట ఉండరు, ప్రతి ఇంటికి తిరుగుతుంటారు. ఈ రెండు క్యారెక్టర్లు అందరిని ఒక చోటకి చేర్చే పవర్ఫుల్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఇంకోటి అందరి ఇంటికి వెళ్ళే వాళ్ళు కొంత, ఎందుకంటే మా ఇంటికి ఎవరు రారు కదా, నేనే వెళ్ళాలి, మళ్ళీ వెళ్తారు. అదేది పిల్లలు కన్న తర్వాత 7 ఇండ్లు తిప్పుతుందట. ఎంత నిజం ఎంత అబద్ధం తెలియదు కానీ వీళ్ళు తిరుగుతూ ఉంటారు. దాన్ని కొంతమంది ఎలా మాట్లాడతారంటే వీళ్ళ మాయ కుక్క ఎత్తుకొని వెళ్ళిపోయిందేమో అంటారు. ఎత్తుకొని వెళ్ళిపోయినందుకు ఎక్కడో ఇంకా తిప్పింది కుక్క మాయని, వీళ్ళు కూడా అలా తిరుగుతున్నారు అంటారు. ఏది ఏమైనా మొత్తానికి సభ జరుగుతుంది కదా. ఇప్పుడు మీ ఇంటికి ఆ మాటలు ఈ మాటలు చెప్పటానికి మీ ఇంటికి వస్తున్నారంటే అర్థమేం తెలుసా? నీవు కూడా అలాంటి మాటలు మాట్లాడి వినేదానివి గనక అలాంటి వారే మీ ఇంటికి వస్తారు. ఎలాంటి వారు అలాంటి వారితో కలుస్తారట. సరే, మంచి వాళ్ళు చెడ్డవారితో కలుస్తారా? కలవరు. చెడ్డవారు కూడా మంచి వాళ్ళతో కలవరు. తాగేవాడికి ఎవడు దోస్తు? తాగేవాడే, అంతే కదా. తాగనివాడిని తీసుకువెళ్తే చాలా ఇబ్బంది. ఎందుకంటే వీడు తాగుతుంటే కూడా వద్దంటాడు. అందుకే తాగుతున్నవాడికే బాగా కరెక్ట్ సరిపోతారు అన్నమాట వాళ్ళు. కాబట్టి మన దగ్గరికి అందరూ వచ్చి కామెడీగా కూడిపోయి అవి మాట్లాడుకుంటున్నారంటే మనము వారిలాగానే మనం కూడా ఉన్నాము కనుక అందరూ మన చుట్టూ చేరిపోతున్నారు. అదే నీవు ఆ మాట ఈ మాట మాట్లాడకుండా ఎప్పుడు నోరు తెరిస్తే దేవుని గురించి మాట్లాడుతున్నావు అనుకో, నీ దగ్గరికి ఎవరు వస్తారా? నీ ఇంటి ఛాయలకు రారు. నీవు ఎక్కడైనా వస్తుంటే ఎందుకురానైనా ఇప్పుడు నేను కనుక కనబడితే ఏమి ఇక్కడ నిలబడ్డావు, బైబిల్ చదవవా, గుడికి వెళ్ళవా, ఇవన్నీ అడుగుతాడు. యోబు గారు ఉన్నప్పుడు కూడా అదే పరిస్థితి. మీరు చదివితే యోబు గ్రంథం, ఆయన చూసి యవనస్తులు దాక్కున్నారట. ఎందుకు దాక్కున్నారు? ఈ ముసలోడు వస్తే మొత్తం మన క్లాసు బీకుతాడు రా కదా, ఏం పనికి వెళ్ళలేదా అంటాడు, నీకేం పని పాట లేదా అంటాడు కదా. అదేదో సినిమాల్లో అప్పుడు చూసిన సినిమాల్లో ఏంటి ఈడ కూర్చున్నావు అంటే ఖాళీగా ఉన్నాను, ఏం పని లేదంటే, ఏం పని లేనప్పుడు నీవెందుకని వాళ్ళని పిస్తూలతో కలిసి పడేస్తాడు. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటే భయంతో పని చేస్తారు, కానీ బలవంతంగా దేవుని పనిలోకి తీసుకొచ్చే పరిస్థితి కాదు కదా ఇది కదా. స్వచ్ఛందంగా ఎవరికి వారు రావాలి. నువ్వు పని చేస్తావా లేక చస్తావా అంటే ఖచ్చితంగా వస్తాడు. కానీ దేవుడు ఆ బలవంతం పెట్టలేదు కదా. పరలోక రాజ్యం బలవంతంగా వచ్చేది కాదు కదా కదా. అంటే లోకంలో ఉన్నవారు ఎలా ఉన్నారో నీవు కూడా అలాగే ఉన్నావు అనుకో, వారందరినీ నీ చేత కడతారు. అది అర్థం. తర్వాత ఏం చెప్పాడు చూడండి. తర్వాత అయితే మీరు లోక సంబంధులు అయిన ఎడల తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నా దగ్గరకు వచ్చారు కదా, ఇప్పుడు క్రీస్తు నమ్ముకున్నారు కదా, నన్ను నమ్ముకున్నారు కదా, అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని. మీరు లోకములోనే ఉన్నారు కానీ మీరు సెపరేట్ అయిపోయారు. అందుకే పేతురు గారు కూడా మాట్లాడతారు కదా అపోస్తల కార్యంలో, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరుగాడైనా కానీ మీ కాళ్ళంతా సెపరేట్ పెట్టుకోమని కాదు కదా. మనమంతా ఒక ప్రాంతానికి వెళ్ళిపోవాలని కాదు. ముందు వారి ఆలోచనలోంచి, ముందు మూర్ఖులైన ఆలోచనలోంచి వేరుకండి. మీరు ముందు వేరుకండి. ఎందుకంటే ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజంలో ఈ ఒడి బియ్యము, ఆ తర్వాత శుక్రవారం వెళ్ళకూడదు, మంగళవారం పోకూడదు ఉన్నాయేమన్నీ ఉన్నాయి కదా. వస్తారు ఒడి బియ్యం కోసం వస్తారు మన వాళ్ళు జోలి పట్టుకొని. ఎందుకమ్మా బియ్యం అని అడిగిన వాళ్ళకి ఏమీ తెలియదండి, వాళ్ళు ఏమీ తెలియదు. చేతిలో ఉన్న బైబిల్ను కనీసం ఆలోచించకుండా నిజంగా లేనిపోని ఆచారాలు అన్నీ ఇప్పటికీ ఉన్నాయి. ఇవన్నీ లోక సంబంధమైనవి ఇవన్నీ. అమ్మా స్త్రీలు, ఎందుకంటే ఈ విప్లవం మీలో నుంచే కదా రావాలి, మీరే కదా పట్టేది. వస్తారు మరలా వచ్చి ఏం చేస్తారు అక్కడ, ఆ వాకిలి కదా గడప వద్దకు మొక్కుతారా? ఏం మొక్కుతావు? మా శవానికి మొక్కటమే, గడప వద్దకు మొక్కటమే, ఆ బియ్యం వేసిన చాటకు మొక్కటమే. ఏంటి క్రైస్తవుడువా నీవు? ఇంకా హైందవుల్లోనే ఉన్నావా? క్రీస్తు నమ్ముకోలేని వారిగా ఉన్నావా? వెళ్తారో సమాధికి మొక్కుతారు కదా. మనదేలా ఉందంటే పరిస్థితి, ఎక్కడ పోయిన సిలువ, చర్చి మీద సిలువే, ఆఖరికి సమాధి మీద సిలువే. సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటించమంటే
ఆ కట్టె శిలువ ఒక దిమ్మ, అవి మాత్రం మనకు బాగా గుర్తుండిపోయాయి. మనదంతా వెరైటీ. బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా మన బ్రతుకు ఉండదు, అంత పూర్తిగా రివర్సే. అందుకే మీరు లోక సంబంధులు కాదు, ఇప్పుడు మీరు లోకములోంచి మిమ్మును ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. మిమ్మల్ని కాదంటున్నారా? అయితే మీరు క్రీస్తు కోసం నిజంగా బ్రతుకుతున్నారు. మీరు నిజంగా ద్వేషింపబడుతున్నారా? కొండమీద ప్రసంగంలో ఏమన్నాడు? మీరు నా నిమిత్తం అందరి చేత ద్వేషింపబడతారు, అయితే మీరు సంతోషించి ఆనందించండి. మీ ఇంటికి ఎవరు రారా? అవునండి, ఖచ్చితంగా ఉండదు ఉన్నట్టుగా ముక్కు సూటిగా మాట్లాడే ఇంటికి ఎవ్వరు రారు. మీరు అప్పుడు ఏమనుకుంటారు? అరే ఎవరు రారు కనుక నేను ఆ గుంపులో కలిసిపోతే ఎంత బాగుంటుంది, అందరూ వచ్చేస్తారు, నా గురించి అందరూ గొప్పగా మాట్లాడతారు. ఎవరు రారా? రాకపోతే రాలేదు, కానీ నీలో ఉన్న నిరీక్షణ మాత్రం విడిచిపెట్టుకోకు. ఎందుకు? లోకంలోంచి ఏర్పరచుకున్నాడు మనల్ని యేసుక్రీస్తు వారు. లోకంలోంచి మనం సెపరేట్ అయిపోయాం. మన నిరీక్షణ వేరు. వాళ్ళు ఎప్పుడు పని అంటారు. మనం పనికి వెళ్ళాలండి, తప్పు లేదు, పనికి వెళ్ళటం తప్పు కాదు, జీవనోపాధి చేసుకోవాలి. అయితే దేవుని కోసం మనం చేస్తున్న పని ఏంటి? దేవుని కోసం ఏం ఆలోచిస్తున్నావు దేవుని కోసం? అందుకే మనం లోకంలో ఉన్న వారితో పాటు మనము కూడా ఈ విధంగా ఉండకుండా లోకములోంచి ఏర్పాటు చేసుకున్న వారము గనక, ఏర్పరచబడిన వారము గనక వారితో పాటు మన ఆలోచనలు ఉండకూడదు. అందుకే లోకం ద్వేషిస్తుంది అన్నాడు పేతురు పత్రిక, 1 పేతురు 4:4 పేతురు రాసిన 1 పత్రిక 4:4 అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందుకు వారు ఆశ్చర్యపడుచు మిమ్మును దూషించుచున్నారు. లోకంలో ఉన్నవారు మనల్ని దూషిస్తారట. ఎప్పుడు దూషిస్తారు? ఎప్పుడు? చూడండి ఒకసారి. ఆ దుర్వ్యాపారమునందు అన్నాడు అండి. అపరిమితమైన అంటే దానికి లిమిట్ లేదు, పరిమితం లేదు దానికి. అపరిమితమైన దుర్వ్యాపారం. ఎందుకంటే దుర్వ్యాపారము అంటే ఏంటి? దుర్వ్యాపారం, వ్యాపారం మంచిదే, దుర్వ్యాపారం చాలా చెడ్డది. అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా లోకస్తులు పరిగెత్తుతున్నట్టుగా నీవు పరిగెత్తటం లేదా? అంతే కదా, వాళ్ళ సంపాదన కోసం పరిగెత్తున్నారు, నీవు వారితో పాటు పరిగెత్తున్నావు అనుకో, పెద్దగా నీలో ఉన్న నిరీక్షణ వారికి అర్థం కాదు. నువ్వు నిరీక్షణ కలిగిన క్రైస్తవురాలు అన్న సంగతి అర్థం కాదు. వాళ్ళు అంతగా సంపాదన కోసం వాళ్ళు పరిగెత్తుతున్నా నీవు మాత్రం సంపాదన కోసం ఆలోచించకుండా నెమ్మదిగా అవసరమైనప్పుడు నువ్వు కష్టపడుతూ కుటుంబాన్ని పెంచి పోషించుకుంటూ దేవుని పనిలో ఉన్నప్పుడు దానికోసం పరిగెత్తుతున్న వారందరి కనులు నీ మీద పడతాయి. ఏంటమ్మా, ఏమో పెద్దగా టెన్షన్ ఉండదు నీకు, అన్నీ ఈజీగా తీసుకుంటావు, తిట్టినా నవ్వుతావు, కొట్టినా పట్టించుకోవు, ఏదో సంపాదించుకోవాలన్న ఆశలు నీలో లేవు అని ఆశ్చర్యపడుతూ ఏం చేస్తారట వాళ్ళు? మిమ్మల్ని దూషించుచున్నారు. మిమ్మల్ని దూషిస్తారు. వాళ్ళ వెంట పరిగెత్తకపోయినా మిమ్మల్ని దూషిస్తారు. వాళ్ళు ఎక్కడికి పిలిస్తే అక్కడికి నువ్వు వెళ్ళకపోయినా నేను దూషిస్తారు. ఎందుకు? నేను పిలిస్తే రాదేమే, నేను పిలిచినా పట్టించుకోదు, మాలా ఈమె లేదు, అంత ప్రత్యేకంగా ఉంది, సెపరేట్గా ఉంది, ఏంటిది అని వాళ్ళు ఆలోచించిన తర్వాత అప్పుడు మిమ్మల్ని దూషించడమే కాదు, మీ దగ్గరకు వచ్చి ఒకరోజు ఇప్పుడు చదవాలి పేతురు పత్రిక, నిర్మలమైన మనస్సాక్షి గల వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతు అడిగే ప్రతివానికి అప్పుడు వస్తారు. నిరీక్షణ కలిగి లోకంలో సంపాదనలో కూరుకుపోయిన వారితో పాటు మీరు పరిగెత్తకపోయినందుకు దేవుని కోసం కష్టపడుతున్న మీ దగ్గరకు వచ్చి, ఏంటయ్యా మీకు నిరీక్షణ, ఎందుకోసం మీరు అసలు ఆస్తి కోసం వెంటపడటం లేదు కదా, సుఖం కోసం ఆలోచించడం లేదు, ఏంటి మీలో ఉన్న నిరీక్షణ? అప్పుడు వస్తారు. హేతు అడిగే ప్రతి వారికి ఏం చేయాలట? సాత్వికముతో, అప్పుడు భయముతో సమాధానం అప్పుడు చెప్పండి. అంటే ఇప్పుడు నోటితో వాక్యం చెప్పటమే కాదు, మనలో ఉన్న నిరీక్షణని బట్టి కూడా కొంతమంది ఆలోచిస్తారు. మనలో ఉన్న నిరీక్షణ ఎప్పుడు వస్తుంది? ఆ నిరీక్షణ అన్నిటిని పౌలు గారిలాగా పెంటగా ఎంచుకున్నప్పుడు, అన్నీ వదులుకున్నప్పుడు, ఈ లోకాన్ని నమ్ముకొనకుండా ఈ లోకం శాశ్వతం కాదని, ఇది మాయా లోకమని, ఇందులో ఏది కూడా సంతృప్తి చెందము అని ఆలోచించి
ఈ మూర్ఖమైన వక్రజనము మధ్యలో నుంచి మనం వేరై దేవుని కోసం నెమ్మదిగా బ్రతుకుతున్నప్పుడు ఎలా బ్రతుకుతాం? తిమ్మోతి పత్రికలో అంటాడు కదా, ఏది అన్న వస్త్రములు గలవారమై తృప్తి. ఎవరికి? అది క్రీస్తుని నమ్మిన వారికి. ఏం కావాలంటే అన్నం కావాలి, వస్త్రాలు కావాలి, అంతే. అన్న వస్త్రములు గలవారై తృప్తి పొందుతున్న వారిని చూసి అన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన కలిగిన వారందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడతారు. ఒక రకంగా తిట్టుకుంటారు, ఒక రకంగా మీ గురించి ఆశ్చర్యపడుతూ మీ దగ్గరికి వచ్చి అడుగుతారు, ఏంటి ఇలా ఉన్నారు మీరు. ఇప్పుడు ఆఖరి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఎందుకంటే రక్షణ, నిరీక్షణ అన్నాం కదా. నిరీక్షణ లేని రక్షణ ఎంత ప్రమాదమో, అసలు నిరీక్షణ ఎలా మనకు ఉపయోగపడుతుందో ఆ ఒక్క మాట నేను చూపించి ముగించేస్తాను. చూస్తారు ఒక మాట, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం. చాలా ప్రాముఖ్యమైనది, జాగ్రత్తగా వినండి. నేను 5 నిమిషాల్లో ముగించేస్తాను. నిరీక్షణ ఎంత అది మనకు అవసరమో, ఎలా ఉపయోగపడుతుందో మనకు అర్థమవుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. ఈ నిరీక్షణ అన్నాడు. ఇంతవరకు మనం మాట్లాడుకున్నాం కదా నిరీక్షణ. ఎవరు మన నిరీక్షణ? యేసుక్రీస్తు వారు. ఆయన వస్తాడని, మనం తీసుకుని వెళ్ళిపోతాడని, నిత్య జీవం ఆయనతో పాటు మనకు కలుగుతుందని, శాశ్వతమైన లోకానికి, మన తండ్రి ఉన్న లోకానికి వెళ్ళిపోతామని. ఇదే కదా నిరీక్షణ. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలెనై ఉండి, మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది అన్నాడు. మన ఆత్మకు ఎలా ఉందట ఇది? లంగరు. లంగర్ అంటే ఏంటి? ఇంగ్లీష్లో ఏమన్నా దీనికి తెలుసా? ఇంగ్లీష్లో యాంకర్ అంటారు. యాంకర్ మీరు సైకిల్ మీద కూడా చూసే ఉంటారు. అప్పట్లో ఫిలిప్స్ అని, తర్వాత యాంకర్ అని వచ్చేవి. యాంకర్ అంటే లంగరు. యాంకర్ అనే పదం ఇంకెక్కడ మీరు విన్నారు? మనకి ఇంగ్లీష్ రాకపోయినా కొన్ని పదాలు బాగా అర్థమవుతుంటాయి కదా. యాంకర్ అనగానే ఎక్కడ విన్నాం? ఎక్కువ స్టేజ్ పైన షోలలో కదా, ఆ ప్రోగ్రామ్ నడిపిస్తున్నవారు యాంకర్. ఎందుకన్నారు యాంకర్? మీకు అర్థమవుతుంది ఇప్పుడు. యాంకర్ ఇది లంగరు. దీన్ని లంగర్ ఎక్కడ ఉపయోగిస్తారు తెలుసా? ఓడలు, పెద్ద పెద్ద ఓడలు ఉంటాయి. ఇది ఒక లోహపు దిమ్మ. మనకు చూపించడానికి ఇక్కడ ఏం లేదు కాబట్టి మీరు యాంకర్ అని కొట్టండి, మీకు అర్థమవుతుంది. అది ఒకలాంటి లోహపు దిమ్మ, చాలా బరువుగా ఉంటుంది. పెద్దగా దానికి ఒక చైను కదా, ఇనుప చైను దానికి కట్టి ఎక్కడెక్కడ దీన్ని ఉపయోగిస్తారు అంటే, ఓడను ఎక్కడైనా ఒడ్డుకు ఇప్పుడు ఓడ నిలబెట్టారనుకోండి, అది నీటి కదలికకు ఏం చేస్తుంది అంటే కొద్దిగా లోపలికి జరగటము, అటు ఇటు పోగటం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ అది జరగకుండా ఉండాలంటే ఏం చేస్తారు? లంగర్ను వేస్తారు. లంగర్ వేయటం అంటే ఏంటి తెలుసా? ఆ చైన్ను కొట్టగానే అది పూర్తిగా వదిలించుకొని యాంకర్ లంగర్ లోపలికి ఎగిరి, ఓడలోకి కాదు, ఓడ కింది భాగం సముద్రం లోపలికి వెళ్ళి లోహపు దిమ్మ బరువుగా నిలబడుతుంది. అప్పుడు ఓడ కూడా కదలకుండా నిలబడుతుంది. నెక్స్ట్ ఇంకొక చోట ఎక్కడ ఉపయోగిస్తారు అంటే, ఎందుకంటే చాలా ప్రాముఖ్యం కదా. రక్షణ అనేది ఓడ అనుకుంటే నిరీక్షణ అనేది లంగరు. ఇంకా ఎక్కడ ఉపయోగిస్తారు? ఎక్కడైనా బాగా గాలి, తర్వాత తుఫాను కదా, నడి సముద్రంలో ఓడ ఉన్నప్పుడు అది అటు ఇటు కదా కొట్టుకొని పోతున్నప్పుడు అది నిశ్చలంగా ఒకే చోట కదలకుండా ఉండటానికి లంగరు వేస్తారు. ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఓడ ప్రయాణమై సముద్రంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఓడలో లంగరు ఉంది అంటే, ఓడలో ఉన్న వారికి అందరికీ కూడా భయం లేకుండా ఉంటారా? ఉండరా? ఉంటారు. ఒకవేళ ఓడ బయలుదేరింది, లంగరు లేదు, ఎలా ఉంటుంది ఇప్పుడు? భయం. లంగరు లేదు, గాలి తుఫాను వచ్చిందనుకోండి, అది అటు ఇటు ఊగి ఒకేసారి బద్దలైపోయే అవకాశం కూడా ఉంది. తిరగబడితే ప్రాణాలు పోతాయి. ఒక చోట నిలబడాలనుకున్నప్పుడు లంగరు వేస్తే కదా నిశ్చలంగా నిలబడుతుంది. అంటే నిశ్చలంగా ఓడను ఒక చోట నిలిపేది లంగరు అనుకుంటే, రక్షణలోనికి వచ్చిన మనము అటు ఇటు కదలకుండా, ఎందుకంటే శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ ఏమనుకోవచ్చు మనము? గాలి, తుఫాను, అంతే కదా, ఇవి అనుకోవచ్చు, అలలు. ఇవన్నీ వచ్చినప్పుడు ఓడ కదిలిపోకుండా యాంకర్ లంగర్ ఎలా నిలబెడుతుందో, మనం కూడా ఈ విశ్వాస జీవితంలో రక్షణలోనికి వచ్చిన మనము కూడా క్రీస్తుని నమ్ముకున్న వారముగా ఇక ఆయన కోసం బ్రతుకుతున్నప్పుడు కదా ఉంటాయా కష్టాలు, కన్నీళ్ళు? ఉండవా? ఉంటాయి.
క్రైస్తవుడైనందుకు ఏమన్నాడు? ఆనందమా బాధ అన్నాడా? బాధను బాధ అన్నాడు. బాధ అంటే ఏంటి చెప్పండి? క్రైస్తవుడైనందుకు బాధ అన్నాడు. ఇప్పుడు మనమంతా క్రైస్తవులు కదా, క్రైస్తవులు కదా మనమంతా. బాప్తిసం పొందామా? క్రైస్తవులమే. ఏం బాధ ఉంది చెప్పండి మీకు? క్రైస్తవుడైనందుకు బాధ అన్నాడు. ఇప్పుడు బాధ ఉందా మీకు? బాధ లేదంటే మనం క్రైస్తవులు కాదు. ఎందుకు బాధ లేదంటారు చెప్పుదునా? బాధ ఎప్పుడు వస్తుంది చెప్పుదునా? ఇప్పుడు క్రైస్తవుడు కాకముందు అబద్ధాలు ఆడామా? క్రైస్తవుడు అయిన తర్వాత అబద్ధాలు ఆడవచ్చా? ఆడకూడదు. అబద్ధం ఆడలేదనుకోండి, ఒక్కరోజు ఆడకుండా చూడండి మీరు, చాలా చాలా కష్టం అండి. క్రైస్తవుడైనందుకు బాధ అంటే అదే. అబద్ధం ఆడకుండా ఉన్నావు అనుకో, అంత ఉన్నదంతా చెప్పేయాలి నువ్వు. నువ్వు క్రైస్తవుడు కాకముందు నీ దగ్గర లక్షలు ఉన్నా కూడా అడిగిన వాళ్ళకి ఏం చెప్పావు? లేదన్నావు. క్రైస్తవుడైన తర్వాత నీ దగ్గరకు వచ్చి అడిగితే ఏం చెప్తావు? నా దగ్గర 10 లక్షలు ఉంది చెప్తారు. ఎవరైనా ఉన్నది ఎవరు చెప్తారు? చెప్పాలి. మళ్ళీ ఉంది అన్నప్పుడు వాడు ఊరికి ఉంటాడా? మాటికి వస్తాడు. వచ్చినప్పుడు విసుక్కుంటాడా క్రైస్తవుడు? లేదు. ఇవ్వాల్సిందేనా? ఇవ్వాల్సిందే. మరి దాన్ని దేవుని కోసం ఖర్చు పెట్టాలా? పెట్టాలి. క్రైస్తవుడైనందుకు బాధ. రక్షణ అనే ఓడలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు నడి సముద్రంలో నువ్వు ఉన్నావు. కష్టాలు, కన్నీళ్ళు ఇవన్నీ వచ్చినప్పుడు అప్పుడు నువ్వు ఏమనుకుంటావో తెలుసా? ఏమనుకోవాలి క్రైస్తవుడు? అరే ఇది ఎంతకాలం? కొంతకాలమే కదా, ఇది కొంతకాలమే. బాగా ఆలోచించండి, ఇది కొంతకాలమే. పౌలు గారు అంటారు కదా, ఆయన మనకు ఇవ్వబోయే మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్నదగినవి కావు అంటాడు. ఆయన ఇచ్చే మహిమ ఎదుట, నిత్యజీవం ఎదుట ఈ శ్రమలు అసలు ఎంచదగినవి కాబట్టివి. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, అరే ఒక రూపాయి ₹1,00,00,000 ఇస్తానంటే అది ఏమైనా కష్టమా? నేను 1,00,00,000 ఇస్తాను, ₹1 ఇవ్వు అంటే చాలు, అదేమైనా కష్టమా? పరలోకం అలాగే ఉంది కూడా. నా కోసం బ్రతికితే చాలు, నిత్యము నువ్వు ఆనందపడి లోకానికి ఇస్తాను. ఇప్పుడు క్రీస్తు నమ్మి రక్షణ అనే ఓడలోనికి వచ్చావు, నడి సముద్రంలో ఉన్నావు. అలా తుఫాను, ఆ పోట్లకు అన్నీ ఎదురవుతున్నప్పుడు నీవు ఆ బాధలో ఏమనుకుంటావు? అరే ఏంటి కష్టాలు నష్టాలు ఇవన్నీ అని కదా బాధపడుతున్నప్పుడు వెంటనే నీకేముంది? ఇప్పుడు రక్షణలోనికి వచ్చిన నీకు నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? ఏం నిరీక్షణ? అరే ఇవన్నీ కనుక కొన్ని రోజులే ఉండేది, ఒకవేళ ఈ ఇబ్బందుల్లో నా ప్రాణం పోయినా నాకేముంది? ఇప్పుడు ఎవరున్నారు నాకు? యేసుక్రీస్తు వారు. కష్టాలు ఉన్నాయి కదా, ఆ తర్వాత నేను పొందబోయేది సుఖం కదా. నిరీక్షణ ఉంటే నీకు ఆలోచన వస్తుంది. నిరీక్షణ లేదనుకోండి, ఏం లేనట్టు. లంగరు లేదు. లంగరు లేని ఓడలో ఉన్నవారు ఏ విధంగా బాధపడతారో, ఏ విధంగా భయపడతారో కదా, నిరీక్షణ అనే లంగరు లేని రక్షణలోనికి వచ్చిన వారు కూడా అలాగే భయపడతారు. ఎందుకంటే మీకు నిరీక్షణ లేదు, లంగరు లేదు. యాంకర్ అన్నారు కదా, సభను నడిపించేది వాళ్ళే. యాంకర్గా ఉండి నడిపిస్తారు, అధ్యక్షులుగా ఉండి. వాళ్ళు యాంకర్ అని ఎందుకన్నారు ఇప్పుడు చెప్పండి మీరు? ఓడ నిలబెట్టేది ఏది? లంగరే. వీళ్ళు కనుక చెడగొట్టారనుకోండి, ఎవరు నడిపించే వాళ్ళు చెడగొట్టారనుకోండి, ఇక ఆ సభ అంతా మొత్తం పూర్తిగా స్మాష్ అయిపోతుందండి. వీళ్ళు వాక్యం బాగానే చెప్తారు పిలిచిన వాళ్ళు, వీళ్ళు ఎక్స్ట్రాగా అతిగా మాట్లాడి చెడగొడతారు దాన్ని. నీవు ఎంత ఉండాలి, ఎలా ఉండాలి తెలుసా? నీవు ఓడ ఏది? ఈ సభ వేదిక వచ్చిన వారంతా ఓడలో ఉన్నారు, నీవేమో లంగరు. నేను విడిచిపెట్టిన తర్వాత బాగా నిట్ట నిలువుగా అట్టడుగు వెళ్ళి నిమ్మలంగా ఉండాలి, కదలకూడదు. నువ్వు కదిలితే ఓడ కదులుతుంది. నువ్వు కదిలేవనుకో సభ అంతా మొత్తం నవ్వులపాలైపోయి అంత బాగుండే ఆయనకి ఎవరు ఇచ్చారంటారు లాస్ట్లో. తెలుసా మీకు చాలాసార్లు? అంత బాగుంది సభ, ఆయనకి ఎవరు ఇచ్చారు? సరిగ్గా నడపలేదు ఆయన, సరే మాట్లాడడానికి రాదు, ముందు వెనక ముందు మాట్లాడతాడు. యాంకర్ అండి లంగరు. ఓడకు లంగర్ ఎంత అవసరమో రక్షణలోనికి వచ్చిన మనకు కూడా ఏదో అవసరం? నిరీక్షణ. అందుకే దాన్ని అది ఏమన్నాడు చదవండి ఒకసారి మళ్ళీ ఎబ్రీ పత్రిక. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె ఇది ఉంది అన్నాడు. ఏది? నిరీక్షణ లంగరులో ఉంది. క్రీస్తు సోదరులరా, రక్షణలోనికి వచ్చిన మనకు నిరీక్షణ ఉందా? నిరీక్షణ లేదా అంటే మాత్రం శ్రమలు కష్టాలు వచ్చినప్పుడు బోల్తపడిపోతావు. దేమా ఈ లోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. కష్టాలు వచ్చినప్పుడు ఏమనుకుంటావు నువ్వు? ఏడు క్రీస్తుని నమ్ముకుంటే అంత సుఖమే అన్నాడు. ఎవడో పంట పండుతుంది అన్నాడు, ఆ తర్వాత గర్భఫలం అన్నాడు, చదువులు అన్నాడు, ఉద్యోగం అన్నాడు, ఏం రాలేదు. కాబట్టి ఇదంతా పొట్టి ట్రాష్ అంటాడు, వెళ్ళిపోతాడు. క్రైస్తవుడైనందుకు బాధ. రక్షణలోనికి వచ్చిన మనకు నిరీక్షణ చాలా అవసరం. ఆ నిరీక్షణ ఓడకు లంగరులా
నిలబడుతుంది. కష్టాలు వచ్చినప్పుడు ఏమనుకుంటాం మనం, అరే ఇది కొంతకాలమే కదా, వెళ్ళిపోతే నాకు శాశ్వతమైన సుఖం ఉంది కదా తండ్రి దగ్గర అని ఆలోచిస్తాం. అందుకే రక్షణ, నిరీక్షణ. చిన్న ప్రార్థన చేస్తాను. పరలోకుతున్న మా తండ్రి, ఇంతవరకు నైనా రక్షణలోనికి వచ్చిన మాకు నైనా నిరీక్షణ అవసరమని, నడి సముద్రంలో తండ్రి అటు ఇటు ఊగుతున్న ఓడకు లంగరు వలె అది ఉపయోగపడుతుందని, నాయన క్రైస్తవుడైనందుకు ఎన్నో బాధలు అనుభవిస్తున్న వారికి తండ్రి ఈ నిరీక్షణ ఒక గురి లాంటిదని, అనుభవిస్తున్న ఈ శ్రమలు కొంతకాలమే, ఆ తర్వాత మేము విడుదల పొంది నిత్య రాజ్యానికి నిత్యుడకు మా తండ్రి దగ్గరికి మేము వెళ్ళిపోతాము అని తండ్రి ఆలోచన కలిగిన వారందరూ కూడా తండ్రి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎక్కడ కొట్టుమిట్టాడకుండా తమ విశ్వాసం నుంచి తొలగిపోకుండా స్థిరంగా నిలబడటానికి తండ్రి సహాయపడేది నిరీక్షణ. ఈ నిరీక్షణ కలిగిన వారమై తండ్రి మేము రక్షింపబడి నాయన మరి రాబో లోకం కొరకు, రెండవ రాకడలో తండ్రి మా కొరకు రాబోతున్న క్రీస్తు కొరకు తండ్రి మేము ఎదురు చూసేవారుగా, మాతో ఉన్నదంతా నాయన పౌలు గారి వల్లే పెంటగా ఎంచుకొని నాయన మీకోసం తండ్రి యవనస్తులు ఈ విధంగా కష్టపడి చేస్తున్న కార్యక్రమాలతో పాటు తండ్రి మేము కూడా ఎంతో సహాయ సహకారాలు అందిస్తూ మా సొంత పనులు నిమగ్నం కాకుండా తండ్రి క్రీస్తు కార్యములు కూడా చేసేవారిగా ఉండునట్లు మాకు మంచి జ్ఞానాన్ని తెలివిని ప్రసాదించమని, ఇంత కష్టపడి తండ్రి కార్యక్రమం చేసిన యవనస్తులు నన్ను ఆహ్వానించి తండ్రి మీ మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చినందుకు వారికి, ఆ టీం అంతటికీ ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడిన వారందరికీ నేను వందనం చెల్లిస్తూ, నేను వచ్చి వాక్యం ఆసక్తిగా విన్న వారందరినీ, వారి కుటుంబాలను చల్లగా మీరు కాపాడమని క్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.